హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ కావ్య. ఈరోజు వచ్చేసి నేనైతే నా స్టైల్లో మండీ రైస్ అయితే చేశాను. మండీ రైస్ అన్నాక ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై కంపల్సరీ కదా. సో ఫస్ట్ అయితే నేనైతే 1 kg ఫిష్ అయితే తీసుకున్నా. ఫిష్ మంచిగా వాష్ చేసినాకైతే అందులోకి సరిపడినంత సాల్ట్, కారం, అలాగే గరం మసాలా, ధనియాల జీలకర్ర పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్, కొంచెం ఆయిల్, ఇంకా కార్న్ఫ్లోర్ వేసి అయితే మంచిగా మ్యారినేషన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మండీ రైస్ కోసం అలాగే 2 టమాటాలు, కొన్ని పచ్చిమిర్చి తీసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా బౌల్లో గీ అలాగే ఆయిల్ వేసి హోల్ గరం మసాలా, మెయిన్ ధనియాలు కూడా వేసుకోవాలి. అలాగా ఆనియన్స్ వేసి మండీ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ స్టాక్ అయితే కంపల్సరీ వేస్తేనే మంచి మండీ రైస్ టేస్ట్ అయితే వస్తుంది. వేసేటప్పుడు కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే చికెన్ స్టాక్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ఇంకా మనం పేస్ట్ చేసుకున్నది ఆ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అయినాక రైస్ ఇంకా వాటర్ వేసి అయితే మూత పెట్టేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫిష్ వచ్చేసి ఎయిర్ ఫ్రైలో పెట్టాను. ఫిష్ మంచిగా ఫ్రై అయిపోయినాక నెక్స్ట్ చికెన్ కూడా సేమ్ ప్రాసెస్ మ్యారినేషన్ అంతా చేసి చికెన్ కూడా ఎయిర్ ఫ్రైలో పెట్టి అలా మండీ రైస్లా డెకరేషన్ చేసి తింటే అసలు ఏమైనా ఉందో, చాలా బాగుంది.